సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం పాషమైలారంలోని సిగాచి పరిశ్రమలో గత సంవత్సరం జూన్ 30న ఘోర ప్రమాదం జరిగి 54 మంది కార్మికులు మరణించారని, 12 మంది కార్మికులు తీవ్ర గాయాల పాలయ్యారని తెలంగాణ కార్మిక సంఘాల సమైక్య రాష్ట్ర అధ్యక్షులు కాచం సత్యనారాయణ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మహమ్మద్ ఖలీల్లు గుర్తు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా కార్మిక వర్గం, తెలంగాణ పౌర సమాజం ఈ సంఘటనతో దిగ్భ్రాంతికి గురైందని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా పౌర సమాజం నుండి పారిశ్రామిక రక్షణ చర్యలు చేపట్టడంలో ప్రభుత్వం వైఫల్యంపై విమర్శలు వచ్చాయని అన్నారు. ప్రజల నిరసనను చూసి ప్రభుత్వం మరణించిన కార్మికులకు ₹1 కోటి పరిహారం ఇస్తామని హామీ ఇచ్చిందని, హామీ ఇప్పటికీ అమలు కాలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. సంబంధిత జిల్లా కలెక్టర్ను, లేబర్ అధికారులను నష్టపరిహారం గురించి అడిగితే నిర్లక్ష్యంగా, ఎగతాళిగా జవాబు ఇస్తున్నారని బాధితులు తెలుపుతున్నారని వారన్నారు. బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ తదితర పాలక పార్టీలేవి కూడా కార్మిక విధానంపై కార్మికుల సంక్షేమ చట్టాలను రూపొందిస్తామని ప్రకటించకపోవడం అత్యంత విషాదకరమని, ఈ క్రమంలో రాజకీయాలకు అతీతంగా కార్మికులు, కార్మిక సంఘాలు, పౌర సమాజం సిగాచీలో మృతి చెందిన కార్మిక వర్గానికి అండగా నిలబడడం, గాయపడ్డ కార్మికులకు అండగా నిలబడడం నేటి చారిత్రాత్మక అవసరంగా భావిస్తున్నామని పేర్కొన్నారు. ఈ క్రమంలోనే ఈ నెల 30న ప్రమాదం జరిగిన సంవత్సరం గడుస్తున్నందున హైదరాబాద్ లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో మధ్యాహ్నం 2 గంటల నుండి విస్తృతంగా రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించేందుకు తెలంగాణ ప్రజా జేఏసీ భాగస్వామ్య సంస్థలు నిర్ణయించాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రజాస్వామికవాదులు, కార్మిక సంఘాల నాయకులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని టీఎఫ్టీయు రాష్ట్ర కమిటీ తరఫున రాష్ట్ర అధ్యక్షులు కాచం సత్యనారాయణ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మహమ్మద్ ఖలీల్లు ఒక సంయుక్త ప్రకటనలో కోరారు.